ప్రేమ అంటే అదేదో ఒక బీభత్సమైన ప్రపంచం అనేటువంటి ఒక ఫీలింగ్ సైకలాజికల్గా మనం తయారు చేసేసాం. సినిమాలో చూస్తున్నటువంటి వాళ్ళు అమ్మాయిని వెంట పడటం, అట్లాగే అమ్మాయిలు అబ్బాయిల్ని ఓరచూపులతో చూడడం దగ్గర నుంచి ఇప్పుడు డైరెక్ట్గా హాయ్ అనుకుంటూ చనువుగా మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేసి ఆ ఫ్రెండ్షిప్లో కొంచెం ఇదైతే ప్రేమించుకోవడాలు ఇదంతా నడుస్తుంది. ఇదివరకటికి మళ్ళీ ప్రేమికురాలకి చెప్పుకోలేక జీవితకాలం వాడు వదిలేసినటువంటి రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడు చెప్పేసుకుంటున్నారు, ఇష్టమైతే ప్రేమించుకుంటున్నారు, ఆ పైన బ్రేకప్లు చెప్పేసుకుంటున్నారు. అయితే అమ్మాయిల కంటే అబ్బాయిల సెన్సిటివ్ ఎక్కువ. 100కి ప్రేమ విఫలమైన కేసుల్లో 100కి 90 మంది 99 మంది అమ్మాయిలు మళ్ళీ వేరే వాళ్ళతో పెళ్ళి జీవితం హ్యాపీగా సెటిల్ అయిపోతారు. అబ్బాయిలు వచ్చేటప్పటికి ఎక్కువ నిజంగా ఈ ప్రేమ విషయంలో ఓవర్ సెన్సిటివ్ అబ్బాయిలు, సూసైడ్స్లో ఎక్కువ అబ్బాయిలే. ఇట్లాగా ప్రేమించిన అమ్మాయి ప్రేమించానని చెప్పి అన్నీ వాడుకుని మోసం చేసిందని చెప్పి సూసైడ్ చేసుకుంటే అమ్మాయి మీద కేసు పెడతానికి కుదరదు. ఇది తాజాగా కోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం. ప్రేమ విఫలమై మానసిక క్షోభతో యువకుడు ఆత్మహత్య చేసుకుంటే అందుకు యువతే కారణం అని చట్ట ప్రకారం చెప్పలేమని ముంబై కోర్టు తెలిపింది. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా భావించి శిక్ష విధించలేమని చెప్పింది. ప్రేమను తిరస్కరించడం కారణంగా మానసిక ఒత్తిడికి లోనయ్యే సంఘటనల విషయం మీద చట్టంలో ఎట్లాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబైలోని అదనపు సెషన్ జడ్జి ఎస్పీ మెహతా తీర్పు చెప్పారు. మనీషా చుడాసను నితిన్ కేనీలు తొలుత ప్రేమించుకున్నారు, ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఆ తర్వాత మనీషా రాజేష్ పన్వర్ అనే యువకుడితో స్నేహం చేసింది. అయినా నితిన్ ఆమె వెంటపడ్డం మానలేదు. చివరికి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక నితిన్ 2016 జనవరి 15 ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు మనీషా రాజేష్లే కారణం అంటూ కేసు నమోదైంది. చట్టంలో తగిన నిబంధనలు లేనందున ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేమని జడ్జి చెప్పారు. ఇష్టం వచ్చినట్టు ప్రియుడిని మార్చడం నైతికంగా తప్పే, కానీ ఆత్మహత్యకు ప్రేమికురాలే కారణమని కేసు పెట్టే అవకాశం లేదని జడ్జి తేల్చి చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఊరికినే ఎవరో ఒక అమ్మాయి కోసం చచ్చేటటువంటి వాడికి నువ్వు చచ్చినా కూడా నీ కుటుంబానికి నష్టం తప్పించి అమ్మాయి దర్జాగానే బ్రతుకుతుంది. ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అంటే మరింత ఉన్నత స్థాయికి ఎదిగి నువ్వు ఆ అమ్మాయి రేపు పొద్దున అయ్యో వీడిని ఎందుకు వదులుకున్నానే అని బాధపడే స్థాయికి నువ్వు రావాలి తప్పించి అలా కాకుండా నువ్వు చావడం వల్ల ఏమొరుగుతుంది? ఆ అమ్మాయి సుఖంగానే ఉంటుంది. పోయేది నువ్వు, నిన్ను నమ్ముకున్న కుటుంబం.